మల్కాజ్గిరిలో దారుణం జరిగింది. భార్య నిషారాణిని భర్త అరుణ్ కుమార్ తుపాకీతో కాల్చి చంపాడు. ఈ హత్యలో మరో వ్యక్తి సహకరించినట్లుగా సమాచారం. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామంటూ భార్యను పిలిచి హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గతంలోనూ అరుణ్ కుమార్ అంబర్పేటలో తుపాకీతో హల్చల్ చేసినట్లు వార్తలున్నాయి. ఈరోజు మార్నింగ్ 5:30, 6 o'clockలో మాకు డైరెక్ట్ కాల్ వచ్చేసింది. అందులో మారుతి నగర్లో ఒక ఫైర్ అయిపోయి ఒక లేడీ చనిపోయిందని చెప్పగానే ఇమ్మీడియట్గా మా పెట్రోల్ కారు రీచ్ అయింది. ఆ కన్ఫర్మ్ చేసుకోగానే ఇన్ఫార్మ్ చేసేస్తే ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఇమ్మీడియట్గా రీచ్ అయ్యాడు. అతను స్పాట్ చూసిన తర్వాత సీనియర్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీన్వైల్ నేను మా డీసీపీ మల్కాగిరి శ్రీధర్ సార్ అందరూ కూడా మారుతి నగర్ సీన్ ఆఫ్ ఆఫెన్స్కు రావడం జరిగింది. వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తే అక్కడ ఫైరింగ్ అయింది. అక్కడ 3 రౌండ్ల ఎంటీ కార్ట్రిడ్జ్ పడిపోయినాయి. ఫుల్ ఆఫ్ బ్లడ్లో ఉన్నది అమ్మాయి. హెడ్ ఇంజరీ అయి ఉన్నది. తెలుసుకుని భర్త అక్కడ ఏం లేడు. అయితే అరుణ్ వాళ్ళ మదర్ లక్ష్మమ్మ ఆమెను ఎగ్జామ్ చేసేస్తే మార్నింగ్ 5 o'clock అట్లా చప్పుడిని పడింది అత్తమ్మ అన్నట్టు. ఆమె అక్కడ రీచ్ అయ్యేలోపే సౌండ్ వచ్చేసింది. ఆమెకు సౌండ్ విన్నది. ఆమె పోయి చూసేవారిని అక్కడ పడిపోయినది. అరుణ్ అక్కడ పారిపోయినప్పటికీ వెళ్ళాడు. భార్యపై అనుమానం ఉన్నట్టు తెలిసింది. కానీ ఎందుకు ఎక్కడ అనేది ఎగ్జాక్ట్ కాజ్ అనేది మేము అరెస్ట్ చేయగలిగితేనే చెప్పేస్తాము. ఇమీడియట్గా అరెస్ట్ చేస్తాం. దాని గురించి ఒక 3 టీములు ఫామ్ చేసాము. ఎంత తొందరలో